రామచంద్రాయ నమః. వాల్మీకి రామాయణాన్ని సరళ రామాయణము అనే పేరుతో రసరమ్యంగా గ్రంథాన్ని వెలయించారు కవి లంక శివరామకృష్ణ శాస్త్రి గారు. ఆ సరళ రామాయణములో ఉత్తరకాండములో 75 నుంచి 79 భాగాల వరకు, అంటే 5 భాగాల వరకు రావణాసురుడు రంభను మోహించి బలాత్కరించు ఘట్టం ఉంది. దానిని మీకు వీడియో రూపంలో గానం చేసి అందిస్తున్నటువంటి వారు సదాకళా సేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్, హైదరాబాద్. రండి విందాము రంభ రావణ ఘట్టము. నింగిలో చంద్రుడు నేలపై దిగినట్లు కానబడెనచట కాంత ఒకతే, సిగలోన పువ్వులు చెలువారు గంధము, విలువైన నగలన్నీ వెల్గులీనా, బరువైన కుచములు బంతిలా కదులాడా, నడుము కనబడదు ఆ నాతికి అసలు, ఒరిసెడి పిరుదులు బరువైన తొడలతో, అప్సరో మణులందు అందగత్తె తనరే, అందగత్తె తనరే, 6 ఋతువుల పూల్ తలను దాల్చి, పిరుదులను జారు మొలనూలు మెరయుచుండా, పూర్ణచంద్రుని మోముతో పొలుపు నవ్వు లంకనాధున కగుపడే, లంకనాధున కగుపడే, రంభ అచట, రంభ అచట. ఈ సీస తేట గీతి పద్యముల యొక్క భావాన్ని కవి శ్రీ లంక శివరామకృష్ణ శాస్త్రి గారు ఎంత రసరమ్యంగా అందిస్తున్నారో వినండి. అంతలో అంతటా తెల్లదనము పరచుకొని ఆ రాత్రి వేళ ఒక అప్సరసలలోకెల్ల అందగత్తే, నేలకు దిగిన చంద్రునిలా తల నిండా పూలతో, మంచి గంధము వాసనతో, బరువైన స్తనములతో, ఏనుగు తొండముల వంటి తొడలతో, 6 ఋతువులలో పూసెడి పూలతో, నీలి వస్త్రము మిలిముసగు దాల్చి నడచివచ్చు రంభనుగాంచి, రావణుడు పరుగుడి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనెను, ఆమె చేయి పట్టుకొనెను. నీలివర్ణపు వస్త్రపు మేలి ముసుగు, మంచి గంధపు వాసనల్ మరులు గొల్ప, పరుగు పరుగున వచ్చే ఆ పంక్తి ముఖుడు, నా కొరకే వచ్చితివి నీవు నాతివనుచు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావము. ఆ పండు వెన్నెలలో నల్లని వస్త్రాన్ని మేలిముసుగులా దాల్చిన రంభను చూసి పరుగెత్తి వచ్చి ఇంతి తన కొరకే వచ్చెనేమోనని, తన సేనల మధ్య నడచి కనంబడిన రంభనుగని, కామ వివశుడై మునుకొని కేల్గై కొనుచూ, ఎవని కొరకిటు వచ్చితివని వదరుచునుండెన్, వదరుచునుండెన్. ఇప్పుడు ఈ కందపద్యము యొక్క భావము. తన సేనల మధ్యలో నడిచి వెళుతున్న రంభను కని ఆమె చేయి పట్టి సిగ్గు లేకుండా, వనిత నీవెవని కొరకు ఇటువైపు వచ్చితివి అని ప్రశ్నించెను. ఎవని పుణ్యము పండే
ఎవ్వడు భోగించు నిన్ను ఈ నిశివేళల్, ఎవడు గ్రోలు అధరములా, జవనీ నాదానవనెను, జవనీ నాదానవనెను, స్మరశర వశుడై, స్మరశర వశుడై. ఇప్పుడు ఈ కంద పద్యము యొక్క భావం. ఎవరు నిన్ను పొందెడివాడు, ఎవరి పుణ్యము పండినది, నాదానివే నీవు, నాదానివే నీవు అని రావణాసురుడు వదరుచుండెను. ఇంతటితో ఈ మొదటి భాగము పూర్తయింది. తరువాతి భాగమైన 76వ భాగంలో మిగిలిన కథ విందాము. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. రామచంద్రాయ నమః.